మంచి మాటలు. పుస్తకం గొప్పతనం అది మనకు అందించే విషయం మీద ఆధారపడి ఉండదు, మనకు అందించే ఆలోచన ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. ఎప్పుడు అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తే మీ ఆలోచనలో నూతనత్వం, ఆచరణలో వేగం మందగించాయని అర్థం. శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి. ఓర్పు చేదుగానే ఉంటుంది కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురముగా ఉంటుంది. జీవితంలో వైఫల్యాలు భాగమని భావించగలిగినప్పుడే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోగలుగుతాం. సంతోషంగా జీవించేందుకు సులభమైన మార్గం నిజాయితీగా ఉండడమే. సామాన్యుడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు, ఉత్సాహవంతుడు అవకాశం కల్పించుకుంటాడు. ఇనుమును తుప్పు చెడగొట్టినట్లయితే బద్ధకం మనిషిని సోమరిగా చేస్తుంది. ఎంతటి విషమ పరిస్థితులు ఎదురైనా మంచితనం, మానవత్వంపై నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. బలవంతులకు అదృష్టంపై కన్నా తాము చేస్తున్న పని మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.